హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో అన్నది నచ్చుతుంది నీకు, ఎందుకంటే మన చేతులు ఇప్పుడు నేను చూపిస్తుంది నా చేతులు మన ఫేస్ కానీ మన చేతులు కానీ మన బయటకు కనిపించే పార్ట్స్ ఏవైనా కానీ అందంగా ఉంటేనే మనల్ని ఎవరైనా చూస్తారండి. చూడడం అంటే ఏంటి, బాగుంది, ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదు, ఎలాంటి మచ్చలు లేవు, ఫుల్గా కలర్ బాగుంది, మచ్చలు లేకుండా నీట్గా ఉన్నారు అని అనుకుంటారండి. మన బయటికి అనరు కానీ మనసులో అనుకుంటారు అమ్మాయి బాగుంది అని చెప్పేసి. అదే ఫంగల్ ఇన్ఫెక్షన్, గజ్జి, తామర, దురద, ఇలాంటి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే మచ్చలు అవి ఉండిపోయినాయి అనుకోండి, ఏమనుకుంటారు, బయటకు కనకపోయినా లోపల అసహించుకుంటారు. మనకు అనిపించదండి, మనకు ఉంది కదా, మనకు అలవాటు అయిపోయింది. కానీ వాళ్ళకి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు అదోలా ఫీల్ అవుతారు. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నది అసలు పూర్తిగా నివారించేసుకోవడానికి, అసలు రాకుండా ఉండడం కోసం నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను. చూడండి, చాలామందికి తగ్గిద్ది. ఎంతమంది ఫంగల్ ఇన్ఫెక్షన్ వాళ్ళు ఉన్నా అంతమందికి తగ్గుతుంది. నేను కొబ్బరి నూనె 1 స్పూన్ వేశాను గిన్నెలో. ఇప్పుడు నేను వేస్తుంది కర్పూరం బిళ్ళ, 1 బిళ్ళ ముక్కలు చేసి, అంటే పొడిలాగా చేసి ఆ గిన్నెలో వేసి 2 బాగా కలుపుతున్నాను. కర్పూరం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. కొబ్బరి నూనె అందరికీ తెలిసిన విషయమే, కానీ కర్పూరం ఫంగల్ ఇన్ఫెక్షన్ని బాగా లేకుండా చేస్తుంది. ఇప్పుడు నేను చూపించేది చాలామందికి తెలుసు, కానీ ఎవ్వరూ దీన్ని పట్టించుకోవట్లేదండి, వదిలేస్తున్నారు. తెలియక వదిలేస్తున్నారండి. మార్కెట్ వెళ్తే ప్రతి క్షణం మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటుంది. ఏంటంటే దీని పేరు ముల్లంగి అంటారు. ఈ ముల్లంగి ఆకులు ఉన్నాయి చూసారా, కానీ ఇది మనకు దొరికేది 5 రూపాయలకే. బయట అయితే మనకు 5 రూపాయలకే దొరుకుతుందని మన రైతు బజార్లో అయితే. ఈ ముల్లంగి దుంప, ఆ ఆకులు 2 కూడా మేమైతే కర్రీ వండుకొని తినేస్తాం లోపలికి, కడుపులోకి. అప్పుడు ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమొస్తుందండి, అది కడుపులోకి వెళ్ళిపోతే మనకి ఏమొస్తుంది, ఇది మన జబ్బుకి మందు లాంటిది. ఇప్పుడు నేను తీసుకున్న ముల్లంగి ఏ జబ్బుకైనా కానీ మందులాగా మనం తినాలి. ఎందుకంటే కర్రీ వండుకుంటే ఆకులతో సహా కర్రీ వండేసుకుంటాం మేము, అది ఇంకా రుచిగా ఉంటుంది. మీకు కావాలంటే కామెంట్ చేయండి, ఎప్పుడైనా కర్రీ వండి చూపిస్తాను. కానీ ఇప్పుడు ఈ ముల్లంగి తీసుకొని బాగా కడిగి తురమండి. మనం ఎందులోనైతే కొబ్బరి నూనెను మనం కర్పూరం వేసుకున్నామో అందులో తురమండి, కొద్దిగా, ఎక్కువ కాదు, దాంట్లోనే తురిమేసేయండి. తురిమేటప్పుడు మాత్రం చాలా సన్నగా ఉన్న బెజ్జాల మీద ముల్లంగి దుంప పెట్టి తురమండి. ఎందుకంటే మనకి చాలా సన్నగా రావాలి తురుము, పెద్దగా రాకూడదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు అందులో వేసేసేయండి. మొత్తం కొద్దిగా తీసుకొని, ఇది 1 రోజుకే నేను ఇప్పుడు చేసేది. మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గకపోయింది అనుకోండి, 2వ రోజు 3వ రోజు కల్లా చేయండి. 3వ రోజుకి తగ్గుముఖం పూర్తిగా పడుతుంది. ఎందుకంటే హెవీగా ఉన్నది ఈరోజు మనం రాసిన వెంటనే తగ్గదు, కానీ తగ్గుముఖం అయితే పడుతుంది. మీకు 3వ రోజుకి రిజల్ట్ సూపర్గా వస్తుంది. ఇప్పుడు ఇది మనం తయారు చేసుకున్నాం కదా, ఇందులో వేసుకోవాల్సింది ఏంటంటే వేప ఆకు పొడి. నేను పొడి తెచ్చుకున్నాను. మీకు పొడి ఆయుర్వేద షాప్లో దొరికితే పొడి తెచ్చుకోండి. లేదు, ఎందుకులే రిస్క్, వేప చెట్టు మన ఇంటి ముందే ఉంది కదా అని మీరు అనుకున్నారనుకోండి, ఆ వేపాకులు బరాబరా 4 దుంపండి. తుంపేసి రోట్లో వేసి దంచేసేయండి, కొద్దిగా నీళ్ళు పోసి ఆ ముద్ద తీసుకొచ్చి ఇందులో కలపండి. దీనికి పలానా ఎంతే వేయాలి, కొలతలు కావాలి అలాంటివి ఏమీ లేవండి. వేపాకు తుంచడం, నూరడం, నీళ్ళు పోసి ఇందులో తీసుకొచ్చి కలపడం. అది కలిపిన తర్వాత పక్కన పెట్టండి ఆ గిన్నె. అది ఎలా రాసుకోవాలో నేను చెప్తాను. అంతకు ముందు ఇప్పుడు మిగిలిన ముల్లంగి దుంప ఉంది కదా మనకి, ఆ దుంప కొద్దిగా తురుముకోవాలి. ఇప్పుడు కొంచెం చిన్న బెజ్జాల్లో ఏం అవసరం లేదు, పెద్ద బెజ్జంలోనే తురుముకోవచ్చు. ఎందుకంటే ఇది ఇప్పుడు మన కడుపులోకి తీసుకునేది అనమాట. ఇప్పుడు మీకు పసుపు గిన్నెలో చూపించింది, ఇప్పటి వరకు మీకు చూపించింది రాసుకోవడం కోసం, ఇప్పుడు చూపించేది తినడం కోసం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా తురుముకుంటే మనకు చక్కగా ఈ మాత్రం తురుము వస్తుందన్నమాట. అదిగోండి, అలా వచ్చింది తురుము. మీకు మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరికీ షేర్ చేయండి, లైక్ అయితే ఇవ్వండి. మీకు ఏది కావాలో చెప్పండి, అదే చేసి పెడతాను, ఓకేనా? ఇప్పుడు నేను రెడ్ కలర్ గిన్నెలో ఇప్పుడు తురిమిన ముల్లంగి దుంప వేసుకుంటున్నాను. మొత్తం వేసుకుంటున్నాను, అంటే కొద్దిగా తురుముకున్నాను, ఈరోజు తినాలి కదా అందుకని తురుముకున్నాను. ఇప్పుడు ఇందులో నేను వేసుకోవాల్సింది ఏంటంటే మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి. మీకు మిరియాలు చూపిస్తాను చూడండి. ఇవన్నీ మన ఇంట్లో ఉన్నవే అండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు, మీరు భయపడద్దు. అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని కొంతమందికి భయం ఉండొచ్చేమో, తెలియకపోతే భయపడద్దు. అన్నీ మన ఇంట్లో ఉన్నవే. ఎలా వాడుకోవాలో తెలియక హాస్పిటల్కి తిరిగి వేలకు ఖర్చు పెట్టుకుంటున్నారు. నిజంగా చూస్తే నాకు ఒక్కసారి చాలా జాలి, బాధ కూడా అనిపిస్తుందండి. అయ్యో, అన్నీ తెలిసినవే అంటే ఎలా యూజ్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారే అనిపిస్తుంది.
ఇప్పుడు నేను మిరియాల పొడి నేను ఆల్రెడీ పెట్టుకున్నాను లోపల, నేను వాడుతూ ఉంటాను కాబట్టి వేరే వాటి కోసం వాడతాను, అందుకని మిరియాల పొడి చేసి పెట్టుకున్నాను. నల్ల మిరియాలు మీకు చూపించాను కదా, ఆ పొడి ఇది 5 చిటికెలు మాత్రమే మనం వేసుకోవాలి. నల్ల మిరియాల పొడి 5 చిటికెలు వేసుకోండి, ఎక్కువ వేయద్దు. 5 అంటే ఇలా మనం పట్టుకుంటే వస్తే చూసారా, నేను పట్టుకుంటున్నాను, ఆ విధంగా 5 చిటికెలు వేయండి అంతే. నల్ల మిరియాలు వేస్తాం కదా. ఇప్పుడు నేను చూపించేది సైంధవ లవణం. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, అది వచ్చేసి సైంధవ లవణం అంటారు. అది మనకి ఇది ఆయుర్వేద షాప్లో ఖచ్చితంగా దొరుకుతుందండి. కలర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సైంధవ లవణం రేటు కూడా చాలా తక్కువే ఉంటుంది. ఇది ఖచ్చితంగా దీంట్లో వేసుకోండి రుచి కోసం. రుచి కోసమే కాకుండా చాలా లాభాలు కూడా ఉన్నాయి ఈ సైంధవ లవణం వలన. కానీ నేను ఇప్పుడు అంత వేసాను చూస్తారా, అంతే వేయండి, అంతకన్నా ఎక్కువ వేయద్దు. వేసిన తర్వాత ఇంక ఇది పక్కన పెట్టేసుకోండి సైంధవ లవణాన్ని. ఇప్పుడు ఇది బాగా కలుపుకోండి. మనం ఇప్పుడు కలుపుకున్నాం చూసారా, అది బాగా కలుపుకోండి. కలుపుకొని మీరు అసలు ఎలా తినాలంటే నేను చెప్తాను చూడండి. కలిపిన తర్వాత మీరు ఏ టైం అయినా పర్వాలేదండి, పొద్దున్న తినాలా, పరగడం తినాలా, మధ్యాహ్నం తినాలా, రాత్రికి తినాలా, ఏం లేదు. మీకు టైం ఉందా, ఈరోజు 4ంటికి ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను, 4 అయింది అనుకుంటున్నారా, చేసుకొని తినేసేయండి. లేదు మధ్యాహ్నం 11ంటికి నేను ఫ్రీగా ఉన్నాను, మార్నింగు, అది తినేసేయండి. చేసుకొని ఈ విధంగా తయారు చేసుకొని తినేసేయండి. టైం అంటూ దీనికి లేదు. మీకు కుదిరినప్పుడు ఇలా ఒక్కసారి చేసుకొని లోపల కడుపులోకి తినేసేయండి మొత్తం. రుచి కూడా బాగుంటుందండి, కొంచెం ఘాటుగా ఉంటుంది. ఏంటంటే ముల్లంగి అంటేనే కొద్దిగా అదో రకమైన వాసన ఘాటుగా ఉంటుందన్నమాట. కానీ అవన్నీ మీరు పట్టించుకోవద్దు, మీరు తినేసేయండి. హెల్త్కి చాలా మంచిది. ఫంగల్ ఇన్ఫెక్షన్కే కాదు, మిగిలిన వాటికి కూడా మన బాడీకి ఇది వెళ్ళడం వలన చాలా చాలా మంచిదండి. కావాలంటే డాక్టర్ని అడిగి చూడండి, ముల్లంగి తినడం వల్ల ఎంత ఉపయోగం ఉందో చెప్తారు. ఇప్పుడు ఇది ఉంది కదా, అది తినేసాం. ఇప్పుడు ఇది మనం ఫస్ట్ తయారు చేసుకున్నాం చూసారా, కొబ్బరి నూనె. ఇది మీరు ఎక్కడైతే మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ తీసుకొని మెల్లిగా రాసి కొద్దిగా మర్దన చేయండి, గట్టిగా చేయొద్దు. ఆల్రెడీ మనకి కొంచెం మీరు ఇబ్బంది పడి ఉంటారు కదా, అందుకని మెల్లిగా అక్కడ రాయండి. అక్కడ అయిపోయిన తర్వాత ఇంకో చోట ఉందనుకోండి, అక్కడ కూడా మళ్ళీ కొద్దిగా తీసి ఆ విధంగానే రాయండి. రాసిన తర్వాత ఇంకా మీకు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం తీసుకొని ఒత్తుగా రాసుకొని అలా ఉంచేసేయండి. మీరు కవర్ చుట్టడం అలాంటివి ఏం చేయొద్దు. అదే ఆరిపోయి అదే పోద్ది పూర్తిగా. మళ్ళీ మీ దగ్గరికి రావడానికి కూడా భయపడుద్ది. ఒకసారి రాయండి, రెండోసారి రాయండి, మూడోసారికి తగ్గుముఖం మీకు పూర్తిగా పడుతుంది. 4-5 సార్లకి అసలు మీకు ఉండదు ఇంకా. అమ్మయ్య, ఎన్ని రోజులు నేను తిరిగి అలసిపోయానే, ఈ వీడియో చూడడం వల్ల నాకు మంచి లాభం జరిగింది అని మీకు అనిపిస్తుంది. ఒకటి తినండి, రెడ్ కలర్ది, ఎల్లో కలర్ది రాసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఇంకొంతమందికి షేర్ చేయాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.